ఈరోజు అన్నా క్యాంటీన్ మొన్న మన మంత్రివర్యులు మమ్మల్ని అన్నా క్యాంటీన్ చైర్మన్గా, ఉడత శ్రీనివాస్ గారి మెంబర్గా, పిన్నెడి సీతమ్మ గారి మెంబర్గా, వార్డు ఇన్ఛార్జీలు మన అచ్చెన్నాయుడు గారు, నాగబాబు గారు, మీ అందరం ఒక టీమ్గా ఏర్పడి దీన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటేనండి చంద్రబాబు నాయుడు గారు, మన కొల్లు రవీంద్ర గారు మా మీద నమ్మకంతో దీని అభివృద్ధి కమిటీ అడ్వైజరీ కమిటీగా నియమించినందుకు సంతోషపడుతూ దీనికి విధి విధానాలు ఏంటనేది నిన్నటి నుంచి వచ్చి చూడటం జరిగిందండి. ఇక్కడ ఉన్న సమస్యల మీద మన డిఈ గారికి ఇవ్వడం జరిగింది. పంపులు కంప్లైంట్లు ఉన్నాయి, అవన్నీ డిఈ గారు రేపు 2 గంటలు చేపిచ్చేస్తా అన్నారు. హాట్ వాటర్ చిన్న ప్లేట్లు హాట్ వాటర్తో కడుగుతారు ఇక్కడ, దాని బట్టి కంప్లైంట్ ఉంటే అది కూడా రేపు చేపిచ్చేస్తా అన్నారు. ముఖ్యంగా మన పట్టణ ప్రజలకి, మచిలీపట్నం ప్రజలకి అందరికీ ఒకటి చెప్పదలుచుకుంటున్నానండి. ఈరోజు బొమ్మిడి శ్రీరాములు గారు అని చెప్పి మా టీడీపీ సీనియర్ నాయకులు అండి, ఆయన ఈరోజు ఇక్కడ 200 మందికి మా ఇంట్లో కార్యక్రమం ఉందండి. స్వీట్ తెచ్చి ఆ 200 మందికి 400 మందికి ఎవరికైతే భోజనాలు పెడుతున్నారో ఆ 400 మందికి నేను స్వీట్ ఇస్తానని చెప్పేసి వచ్చారు. ఈరోజు ఆ 400 మందికి కూడా జిలేబీ తెచ్చి ఈరోజు వడ్డం జరుగుతుందండి. ఈరోజు ఆయనే స్వస్థలతో స్వయంగా జిలేబీ ఆయన అందరికి పేదలకి పంచుతున్నారు ఇక్కడ అన్నదానంలో. నేను చెప్పేది ఏంటంటేనండి, మాకు సర్వీస్ చేసేవాళ్ళు కావాలి. అంటే గుళ్ళో అన్నదానం ఉందంటే అందరూ వెళ్ళిపోతాం, నేను వడ్డిస్తాను. ఇది గుడి కన్నా పేదలు తినే అన్నదానం, గుడికి 100 రెట్లు పుణ్యం వచ్చే ప్లేస్ అండి ఇది.
అన్నా క్యాంటీన్. ఇక్కడ మాకు సర్వీస్ చేసేవాళ్ళు మార్నింగ్ టిఫిన్ అనేది 7 to 9, మధ్యాహ్నం అన్నం భోజనాలు వడ్డించేవాళ్ళు 12 to 2, 12 నుంచి 2, సాయంత్రం 7 నుంచి 9. ఎవరైనా సర్వీస్ చేయదలుచుకునేవాళ్ళు మాకు ఫోన్ చేస్తే అన్నా క్యాంటీన్ సంప్రదించిన వాళ్ళ నెంబర్లు మేము తీసుకుంటాము. మీకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే అప్పుడు వచ్చి 1-2 గంటలు సర్వీస్ చేస్తే మీ చేతితో మీ స్వయంగా మీరు సర్వీస్ చేస్తే ఆ హెల్పింగ్ వేరండి. మా అందరికి కూడా సర్వీస్లో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా, పుట్టినరోజులు ఉన్నా, మీ దగ్గర కేకు ముక్కలు కూడా సరే, కేక్ కట్ చేస్తే మీ పిల్లలకి ఇక్కడ వచ్చి ఆ కేకును కూడా ఈ భోజనాలు వడ్డించవచ్చండి. సంతోషంగా ఇక్కడ తినేవాళ్ళు కళలో ఒకసారి చూడండి. ఆ పెద్ద ఆయన ఒక్కసారి తింటున్నారు, స్వీట్ తింటున్నారు సంతోషంగా. ఈరోజు స్వీట్ వచ్చింది, జిలేబీ వచ్చిందా తింటున్నారు. అలాగా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో మచిలీపట్నం ప్రజలందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి దీన్ని మనం అన్నా క్యాంటీన్ ఇంకా అభివృద్ధి జరుగుకోవాలని. ఎందుకంటేనంటే ఒక్కటి అభివృద్ధి జరిగితే ఇంకా 2-3 వస్తాయి. మంత్రివర్యులు గారు, మన మాజీ ఎంపీ గారు నారాయణ గారు, ఆర్టీసీ చైర్మన్ గారు మాట కూడా ఇచ్చారు. ఆర్టీసీ బస్ స్టాండ్లు అడిగాను నేను, అలాగే రాము గారు చూద్దాం ఉన్నారు. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి అడిగాను, చూద్దాం ఉన్నారు. ఈరోజు నుంచి మేము కమిటీగా ఏర్పడి దీని అభివృద్ధికి ట్రై చేస్తామండి. మాకు కావాల్సిందల్లా సర్వీస్ చేసేవాళ్ళు ఎవరన్నా సరే ఈ 3 టైమింగ్స్ ఎవరికన్నా మీకు కుదిరితే మాకు కాల్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంటే స్వీట్స్ రూపంలో కానీ ఏ రూపమైనా సరే మీరు ఇక్కడికి వచ్చి అన్నదానం చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. ముఖ్యంగా కూడా మన మచిలీపట్నం అన్నా క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్లో కల్లా ఫస్ట్ స్థానంలో తీసుకెళ్లాలని కోరికతో పనిచేస్తున్నాము. గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారి ఆదేశాలతో, అలాగే మోటమరి బాబా ప్రసాద్ గారి ఆశీస్సులతో నాకు అన్నా క్యాంటీన్ మచిలీపట్నం డైరెక్టర్గా ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమంలో రోజు మేము వచ్చి ఇక్కడ ఎలా చేస్తున్నారో ఇవన్నీ చూస్తున్నాము. మొన్న గురువారం నాడు మేము మెంబర్గా తీసుకున్నాను. అలాగే మా చైర్మన్ గారు కానీ మమ్మల్ని కానీ ఆరు ప్రమాణ స్వీకారం కొల్లు రవీంద్ర గారు చేసి ఉన్నాము. అలాగే మా చైర్మన్ గారు అన్నట్టు ఈ యొక్క అన్నా క్యాంటీన్ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తీసుకెళ్తాక మేము అందరూ కృషి చేస్తాము. తప్పకుండా దాని ముందు తీసుకెళ్తామని అందరూ కోరుతున్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్ చేయడం జరిగింది. మొన్న కొల్లు రవీంద్ర గారు చైర్మన్గా రాలకొట్ట రాము గారిని, మెంబర్గా వరద శ్రీనివాసరావు గారిని, అలాగే మా అమ్మగారు పినిటి సీతమ్మ గారిని మెంబర్గా నియమించడం జరిగింది. మేము కోరుకున్నది ఏంటంటే సర్వీస్ చేయాలని చెప్పి అన్నా క్యాంటీన్కి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. అలాగే మరిన్ని అన్నా క్యాంటీన్లు రావాలి, బందర్ అభివృద్ధి చెందాలి, బందర్లో స్టేట్లోనే నెంబర్ 1 స్థానానికి అన్నా క్యాంటీన్ తీసుకెళ్లాలని మార్గదర్శకంగా కోరుకుంటున్నాం.